హాయ్ అండి, వెల్కమ్ టు ద సౌరాస్ కిచెన్. ఈరోజు మనం సౌరాస్ కిచెన్లో చికెన్ లాలీపాప్స్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం ఒక హాఫ్ కిలో లాలీపాప్స్ తీసుకున్నాం. దీన్ని ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని దానికి కావాల్సిన మసాలాలన్నీ మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు మనం మ్యారినేషన్లో ముందు ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే 2 స్పూన్లు ఉప్పు వేసుకుందాం. ఒక 2 స్పూన్ల కారం వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ వేసుకుందాం. వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకుందాం అండి. ఇప్పుడు దీన్ని ఈ మిశ్రమాన్ని బాగా కలిపెట్టుకొని కాసేపు ఆ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుందామండి. ఇలా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందాం. 1 స్పూన్ చికెన్ మసాలా, గరం మసాలా కూడా 1 స్పూన్ వేసుకుందామండి. మళ్ళీ ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాము. ఇప్పుడు బియ్యం పిండి ఒక 2 స్పూన్లు వేసుకుందామండి. అలాగే శనగపిండి కూడా 1 స్పూన్ వేసుకుందామండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ కూడా ఒక 2 స్పూన్లు వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా ముక్కలకు పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుదామండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మబద్ద తీసుకొని ఆ నిమ్మకాయ రసం పిండుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం అండి. ఈ నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం అండి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా వేసి నిమ్మరసం వేసాం కదా, ఇప్పుడు అంతా మళ్ళీ ఒకసారి కలిపేసి పక్కన ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకుందాం అండి. ఎందుకంటే ఈ మసాలా ముక్కలకి బాగా పెట్టాలి మనం లాలీపాప్ ఫ్రై చేసేటప్పుడు. లేదంటే మనం ఆయిల్లో వేయగానే మసాలా అంతా పక్కకు వచ్చేస్తుందండి, ముక్కలకు ఉండదు. సో అందుకని 1 అవర్ అయితే కంపల్సరీగా పక్కన పెట్టుకోండి మ్యారినేషన్ చేసుకొని. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మన మ్యారినేషన్ 1 అవర్ అయిపోయింది కదండి. ఇప్పుడు దాన్ని ఫ్రై చేసుకోవడానికి కడాయిలో సరిపడా ఆయిల్ పోసుకుందామండి. ఇలా ఆయిల్ని కొంచెం సేపు వేడెక్కనిద్దామండి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ లాలీపాప్ని ఆయిల్లో వేసుకుందామండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఈ ముక్కల్ని కొంచెం అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ 2 మినిట్స్కి ఒకసారి ఫ్లిప్ చేసుకుంటూ ఒక 10 నిమిషాల పాటు వేయించుకుందామండి. ఇలా మధ్య మధ్యలో ఆ మొక్కల్ని అలా ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలండి. 2 మినిట్స్కి ఒకసారి అలా ఫ్లిప్ చేస్తూ ఉందాం. ఇలా మధ్య మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలండి. చికెన్ని అటు ఇటు 2 వైపులా కాలేలాగా అటు ఇటు ఫ్లిప్ చేసుకోవాలండి. చికెన్ బాగా ఎర్రగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలండి. దీనికి మనం రెస్టారెంట్ స్టైల్లో ఫుడ్ కలర్ కానీ అడిషనల్ కోటింగ్ ఏమి వేయట్లేదండి. అందుకని నార్మల్ ఫ్రైలాగా కనపడుతుంది. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో కొంచెం టేస్ట్ చేసి చూద్దామండి. ఇంకొక 1 మినిట్ పాటు వేయించుకుందామండి. చూడండి మన చికెన్ ఇలాగ రెడ్గా వచ్చింది కదా, ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇంకో 1 మినిట్ వేయించుకొని పక్కకు తీసేసుకుందామండి.
సో మన చికెన్ లాలీపాప్ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంకా ఇదిగోండి చికెన్ లాలీపాప్ ఫ్రై మాకు ఇలా వచ్చింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసుకొని మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.